జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ ఆరోగ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోతుగంటి శేఖర్ అనే వ్యక్తి వైద్యం వికటించి మరణించాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ కు చెందిన శేఖర్ ను దగ్గు సమస్యతో హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు బంధువులు తెలిపారు. వైద్యులు తెలిసి తెలియని వైద్యం చేసి ప్రాణాలు తీశారని అతని భార్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చికిత్సలో భాగంగా బీపీ పెరిగిందని డాక్టర్లు టాబ్లెట్ వేయడంతో 120 ఉన్న బీపీ అమాంతం 30కి పడిపోయిందని, దాంతో శేఖర్ అచేతనంగా పడిపోయాడని వారు వాపోతున్నారు. హుటాహుటిన నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించాలని చెప్పినా ఏ హాస్పిటల్ వెళ్లాలో చెప్పకుండా పంపించేశారని ఆరోపించారు. మార్గం మధ్యలోనే శేఖర్ మరణించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ ఆరోగ్య హాస్పిటల్లో నకిలీ వైద్యులు ఉన్నారని ఆరోపిస్తూ తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిస్తారు చెప్పు, ఉన్నారు కదా మాట్లాడు. అవును సార్, మేము ఎలానే మాట్లాడుతున్నా, భార్య తీపించేది మీరేనే కదా. అవును సార్, నేను వచ్చిన రాజు కూడా నేను రాను, నాకు పక్క హాస్పిటల్ కదా అత్తే మంచిగా ఉండేది అని అన్నాడు. కానీ నేను ఏదైనా నాకు ఏమనిపించింది ఏమో, వేరే హాస్పిటల్కి టాబ్లెట్లకు పోయినాడు, అక్కడనే వాడేసి ఊరికి వచ్చిందో ఏమైంది ఏమైంది పల్స్ రేట్ ఇవ్వడం మొత్తం 30కి వచ్చింది. ఇప్పుడు తీసుకోపోతుండే నేను ఏం చేద్దాం ఆక్సిజన్ పెట్టమన్నారు. ఆక్సిజన్ లేదు, నీకు ఏం లేవు, ఏం చేయడానికి కూడా లేదు. అయితే స్ట్రెచ్చర్ అయినా తీసుకొని రాగానే పాప మా మరుదులే ఇద్దరు పట్టిరు, వాళ్ళు కూర్చోబెట్టిరు, లాక్కొని ఉరికచ్చలా తీసుకోవాలి. ఇంత ఫస్ట్ ఇది మన నెప్లెజర్ పెట్టిండు, దమ్ము బాగా వస్తుంది, మొత్తానికి కాలు చేతులు ఇక పని చేస్తలేవు అని ఇట్లా వేలాడిపోయినాయి. స్ట్రెచ్చర్లని యూరిన్ బో కాసు వేసుకున్నాడు. అప్పుడే పెద్ద ప్రాణాలు పోయినాయి కాబట్టి నాకు మొత్తం కళ్ళు తిరిగి నన్ను అందరూ వాళ్ళు పట్టుకున్నారు. ఇక నాకు ఏమైందో కూడా అర్థం కాలేదు. మళ్ళీ కొంచెం ఆక్సిజన్ పెట్టి పొందిపోయినానని ఆయన నన్ను అంబులెన్స్ ఎక్కించిండ్రు. అట్లా నేను పట్టుకొని కూర్చున్నా. ఏ హాస్పిటల్ చెప్పలేరు మాకు, కానీ వీళ్ళ డాక్టర్లతో మాట్లాడిండ్రు, అక్కడ డాక్టర్లతో మాట్లాడిండ్రట. అంబులెన్స్ ఆయనకి ఏమైనా చెప్పిన కావచ్చు. నేను మొత్తం షాక్ అయిపోయినా ఒకటేసారికి. నాకు ఆ 30 కాగానే నా కాళ్ళు చేతులు ఆగలేదు, ఎందుకంటే కొంచెం చదువుకున్నాం కదా అని. ఆ 30 కాగానే ఆయన మొత్తం వినోదిస్తారని చెప్తాను. ఆయనకి ఏం చేస్తుందో ఆయనకు అర్థమవుతలేదు. ఇక చేతులు పట్టుకున్నా ఏ పట్టుకున్నా వేలాడిపోతున్నాయి. అసలు ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు. నాకు ఏమైంది అంటుంది. కానీ ఏం కాలేదు నువ్వు టెన్షన్ పడకపోను ఆయన చెప్తున్నా. నేను ఇటు ఫోన్లు వేసుకుంటా వేరేసరికి అయిపోయింది. వాళ్ళకి అప్పుడే అర్థమైంది ఈయన పరిస్థితి లేదు, ఇక అయినది చేజారిపోయింది అనుకున్నారు. ఇది ఏదన్నా ఓన్ అనుకోని అట్లా మమ్మల్ని బయటకు వదిలేసింది. ఇప్పుడేమో న్యాయం కావాలని మేము 12 గంటలు